తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభువు నామను వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆదివారం కూడా మరి మనము యోషియా గ్రంథాన్ని ధ్యానించే ప్రయత్నంలో ముందుకు వెళ్దాం. పోయిన ఆదివారము ఉదయకాలమున మనము ఒకవేళ దేనిని గురించి చదివాము అంటే ఎంతమందికి గుర్తుండొచ్చు? పోయిన ఆదివారము ఉదయకాలమున దేని గురించి చెప్పుకున్నాము అంటే, ఒకవేళ మనందరికీ తొందరగా అర్థమయ్యే పాయింట్ ఏంటంటే అడవి పావురాలు అనే విషయం గురించి చెప్పుకున్నాం. అడవి పావురాలను ఎంత కాచినా కూడా అవి ఏం చేస్తాయంట? వెళ్ళిపోతాయి. అలాగే దేవుడు తన ప్రజలను ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్ళు ఏమవుతారంట? విశ్వాసంలో స్థిరముగా ఉండలేరు అన్న కోణంలో మనము ధ్యానించాం. ఈరోజు మనము 9వ అధ్యాయాన్ని ధ్యానించడంలో ముందుకు వెళ్దాం. యోషియా గ్రంథము 9వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. మరి ఈ 9వ అధ్యాయాన్ని ఒకవేళ పరిశీలన చేసినప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి ఆ విషయము అంటే, జనుల యొక్క మూర్ఖత్వము ఇంకా ఎలా ఉన్నది అనేది యోషియా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినప్పుడు యోషియా 1వ అధ్యాయం నుంచి పరిశీలన చేస్తూ ఉంటే చెప్పుచున్న విషయాలే పద్దాక చెప్పడం అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ 9వ అధ్యాయంలో దేనికోసం చెప్తున్నాడంటే, మరలా ఇశ్రాయేలు ప్రజలను చెరలో వేస్తాను అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చెర అంటే మీకు తెలుసు కదా. చెర అంటే ఏంటి? బానిస బ్రతుకులుగా చేస్తాను అని. అయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిస్తున్న మాటలను 9వ అధ్యాయంలో మనము పరిశీలన చేద్దాం. 9వ అధ్యాయము యోషియా గ్రంథము 1వ వచనం నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు నీవు భ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయాన్ని మనము ముందుకు వెళ్ళబోయే ముందుగా ఒక ప్రశ్న వేసుకుని ముందుకు వెళ్దాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, పోయిన ఆదివారం 8వ అధ్యాయము చెప్పుకున్నామని ఎంతమందికి గుర్తుంది? మరి ఈ ఆదివారం ఏ అధ్యాయం చెప్పుకుంటామని మీరు అనుకుంటున్నారు? మరి ఎంతమంది 9వ అధ్యాయాన్ని చదివొచ్చారు? 9వ అధ్యాయాన్ని చదువుదాం అనే ఆలోచన ఎవరైనా చేశారా? అయితే చూడండి, మనకి ఇశ్రాయేలు ప్రజలకి ఏమాత్రము కూడా తేడా లేనట్లుగానే కనపడుతూ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు తెలిసే తప్పు చేశారు, మనము కూడా తెలిసే తప్పు చేస్తున్నాం. వాళ్ళు తెలిసే దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నారు, మనము కూడా. అన్నీ కూడా ఏం జరుగుతున్నాయంటే తెలిసే జరుగుతున్నాయి, తెలియకుండా ఏది కూడా జరగడం లేదు. అయితే చూడండి, ఒక విషయాన్ని చెప్తాను. మీరు గమనించినప్పుడు పెంపుడు జంతువులు అంటూ ఉంటారు కదా, కుక్క లేదా మరి కుందేలు లేదా పిల్లులు, ఇలా రకరకాల జంతువులు ఉంటూ ఉంటాయి కదా. లేదా మీరు సర్కస్లో చూస్తున్నప్పుడు ఏనుగులు కానీ లేదా రకరకాల కొన్ని జంతువులతో సర్కస్ చేస్తూ ఉంటారు కదా. ఈ జంతువులన్నీ కూడా ఆ సర్కస్ చేసే వ్యక్తి మాట ఏం చేస్తాయంటే వింటూ ఉంటాయి, అంతేనా? సరే, సర్కస్లోనే కాదు కానీ మనం ఇళ్ళల్లో పెంచుకునే కుక్కలు కానీ మన మాటలు ఏం చేస్తూ ఉంటాయంట?
వింటూ ఉంటాయి. ఒక్కోసారి కుక్కల మీద కోపం వస్తే మనం వాటిని కూడా బూతులు తిడతాం. అంటే మనుషులను బూతులు తిడితే మనుషులకు అర్థమవుతాయి, కుక్కలను తిడితే కుక్కలకు కూడా అర్థమవుతాయా? కానీ అర్థమవుతాయనే వాటిని మనం ఏం చేస్తున్నాం? తిడుతూ ఉంటాం. అంటే జంతువులు కూడా వాటి యొక్క యజమాని మాటను ఏం చేస్తాయంట? అర్థం చేసుకుంటాయి. అంటే అర్థం చేసుకుని తను చేసే తప్పును ఏం చేసిద్ది? కొన్ని కుక్కలు ఉంటూ ఉంటాయి, మరి కొన్ని పెద్దగా గంభీరంగా కనపడుతూ ఉంటాయి. ఓనర్ ఏమంటాడంటే ఏం చేయదు అంటాడు. ఏం చేయదు అని మన మనసుకు తెలిసిన భయం ఏం చేసిద్ది? అమ్మో ఏదో ఒకటి చేసిద్ది అన్న భయం. అప్పుడు వెంటనే యజమాని ఏం చేస్తాడంటే దాని పేరు స్వీటీయో పప్పియో ఉంటాయి కదా, వెనక్కి రా అనగానే అవి ఏం చేస్తాయంట? వెనక్కి వచ్చేస్తూ ఉంటాయి. అంటే జంతువులు ఎవరి మాట వింటున్నాయంట? తన యజమాని మాట వింటున్నాయి. సర్కస్లో ఉన్న జంతువులు కూడా తన సర్కస్లో ఉన్న యజమాని యొక్క మాట వింటున్నాయి. అయితే సర్కస్ బాగా చేయించిన తర్వాత సర్కస్ చేసేది ఎవరు? బాగా ఆలోచించి చెప్పండి. సర్కస్ చేసేది ఎవరు? జంతువులు. చేయించేది ఎవరు? ప్రజలు. పేరు వచ్చేది ఎవరికి? ఎవరు వెళ్ళలేదు. అర్థమైందా నా ప్రశ్న? ఎవరికి వచ్చిద్ది పేరు? యజమానికే వచ్చిద్దా? అవును. అయితే ఇక్కడ కూడా సర్కస్లో ఒక వ్యక్తి సర్కస్ చేస్తే ప్రతి జంతువును తను లోపరుచుకుంటాడు కదా. ప్రతి జంతువు తన యజమానికి లోబడితే పేరు ఎవరికి వచ్చిద్దంట? యజమానికే వచ్చింది. అలాగే ఈ జీవితంలో కూడా ప్రతి మనిషి కూడా తన తల్లిదండ్రులకు లోబడితే పేరు ఎవరికి వచ్చిందంటే తల్లిదండ్రులకు వచ్చింది. ప్రతి మనిషి కూడా దేవునికి లోబడి జీవిస్తే పేరు ఎవరికి వచ్చిందంట? దేవునికి వచ్చింది. అయితే ప్రశ్న మరొక రకంగా మనం మాట్లాడుకుందాం. సర్కస్లో జంతువు తన యజమాని మాట వినడంలా, ఇప్పుడు ఆ చెడ్డ పేరు ఎవరికి వచ్చింది? అదేంటి, చెడ్డ పేరు కూడా యజమానికేనా? అంటే మంచి పేరైనా చెడ్డ పేరైనా ఎవరికి వచ్చిందంట? యజమానికే వచ్చింది. అయితే ఈరోజు మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కదా. ఒకవేళ మనము నమ్ముకున్న దేవుని మాట ప్రకారంగా జీవిస్తే మంచి పేరు ఎవరికి వచ్చింది? దేవునికి వచ్చింది. దేవుని నామము ఏమైందంట? మహిమపరచబడింది. ఒకవేళ ఈ లోకంలో మనమే చెడ్డవారిగా జీవించినట్లయితే ఆ చెడ్డ పేరు కూడా ఎవరికి వచ్చిందంట? దేవుడికే వచ్చింది. అంటే ఈరోజు ఒక జంతువు తన యజమానికి పేరు ప్రఖ్యాతులు తాడానికి కష్టపడుతుంది. కొన్ని పక్షులు తన యజమానికి పేరు ప్రఖ్యాతులు తాడానికి జీవిస్తూ ఉన్నాయి. కొన్ని కోళ్ళు, కొన్ని మరి మనం తింటాం కదా, గొర్రెలు, మేకలు, కోళ్ళు తన యొక్క యజమాని ఆనందం కోసం అవి ఏమైపోతున్నాయంటే బలైపోతూ ఉన్నాయి. అంతేనా? నేను చెప్తుంది అంతా కరెక్టేనా? అయితే ఈరోజు జంతువులు, పక్షులు, కోళ్ళు ఇవన్నీ కూడా తన యజమాని ఆనందాన్ని కోరుకుంటూ ఉన్నాయి. కానీ వీటి ఎవ్వరికీ కూడా బుర్రా బుద్ధి లేదు. అంటే బుర్రా బుద్ధి లేని జంతువులు, కోళ్ళు, పక్షులు మాత్రం ఎవరికి లోబడుతున్నారంటే యజమానులకు లోబడుతున్నారు. ఈరోజు బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్న జనులు నిజముగా తన్ను పెంచి పోషించి ప్రయోజనాత్మకమైన జీవితాన్ని ఇచ్చిన దేవునికి ఎంతవరకు లోబడుతూ ఉన్నారు? అసలు లోబడుతున్నామా? ఒకవేళ లోబడకపోతే మనం ఎంత కుమిలిపోవాలి? అసలు కుమిలిపోవడం అనేది ఉందా మన జీవితంలో? అయ్యో నేను ఈ పొరపాటు చేస్తూ ఉన్నాను కదా, ఈ పొరపాటులోనే ఉండిపోతున్నాను కదా అన్న బాధ ఎవరికైనా ఉందా? ఈరోజు చాలామంది కూడా ఎలా ఉంటున్నారంటే కపటమైన క్రైస్తవ జీవితాల్లో జీవిస్తూ ఉన్నాం. ఒక జంతువులాగా జీవించలేకపోతున్నాం, ఒక పక్షిలాగా జీవించలేకపోతున్నాం, ఒక కోడి జంతువులాగా తన యజమానిని ఆనందపరిచే ఒక వ్యక్తిగా మనము ఉండలేకపోతున్నాం. మరి మనిషి ఎందుకు జీవిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ 1వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషపవద్దు.
అసలు ప్రతి మనిషి ఎందుకు జీవిస్తున్నారు అంటే వాళ్ళను వాళ్ళు సంతోష పెట్టుకోవడానికి ఏం చేస్తున్నారంట, జీవిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు గమనించండి, భార్యాభర్తల సంబంధమేనా, తల్లి కొడుకుల సంబంధమేనా, ఈ భూమి మీద నిర్మింపబడ్డ ఏ సంబంధమైనా కూడా ఎప్పుడు బలపడిద్దో తెలుసా? మనము ఎదుట వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు, వాళ్ళు మన గురించి ఆలోచించినప్పుడు. అంతేనా? భార్య భర్త గురించి ఆలోచించాలి, భర్త భార్య గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే అలా ఆలోచన చేయగలుగుతామో అప్పుడు మన జీవితాలు ఏమవుతాయంట, మన బంధాలు ఏమవుతాయంట, బలపడేవిగా ఉంటాయి. ఈరోజు నిజముగా దేవుడు ఎందాక నీ గురించి ఆలోచించి ఒక భర్తని ఇస్తున్నాడు, ఒక బిడ్డలని ఇస్తున్నాడు, ఒక ఉద్యోగం ఇస్తూ ఉన్నాడు. కానీ నువ్వు తిరిగి దేవునిని మరి ప్రేమించే విషయంలో, వాక్యానుసారంగా జీవించే విషయంలో ఎంత మట్టుకు ఉన్నావు అని ఎప్పుడైనా నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నావా? అయితే నేను ఒక విషయాన్ని తెలియజేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటా. ఏంటి ఆ విషయం అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి సూచక క్రియ ఒకటి ఉంటుందన్నమాట. ఆ సూచక క్రియను చూస్తున్నప్పుడు మీ అందరికీ తెలిసిందే. ఏంటంట? కానానులో పెళ్లి విందు. ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో ఆహ్వానం ఎవరికి వచ్చిందంట? యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వెళుతూ ఎంతమందిని తీసుకుని వెళ్ళారు? శిష్యులను, వారి యొక్క తల్లిని తీసుకుని వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం. అయితే చూస్తూ ఉన్నప్పుడు ఆ వివాహంలో ఏం ఏర్పడిందంటే ఒక కొరత ఏర్పడింది. అయితే ఆ వివాహంలో ఉన్న కొరతను పోర్చడానికి ఆ వివాహ పెద్దలు ఎవరిని సంప్రదించారంట? మరియను సంప్రదించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళి ఆ నేలను ఏం చేశారంటే ద్రాక్షారసంగా చేయడం అనేది చూస్తూ ఉంటాం. అంటే అక్కడ ఆటంకము వచ్చింది, అక్కడ ఇబ్బంది వచ్చింది, అక్కడ శోధన వచ్చింది. దానిని దేవుడు ఏం చేశాడంట? ఆనందముగా మార్చివేశాడు. ఎలాంటి ఆనందము అంటే, గతములో త్రాగిన ద్రాక్షారసము కంటే ఇది ఎలా ఉందంట? ఇంకా టేస్టీగా, అంటే ఇంకా మధురముగా ఉన్నదంట. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి సూచక్రియలలో ఒక విషయాన్ని మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. చూడండి, ఎవరైనా కూడా రాజకీయంగా గెలిచిన వాళ్ళు మొట్టమొదటిగా ఒక సిగ్నేచర్ పెడతారు. అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ మీద పెడతారు. అంతేనా? ఎందుకని? మొట్టమొదటి ఫైలు వాళ్ళ యొక్క ఉనికిని చాటిద్ది. అలాగే యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి సూచక క్రియ నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. సూచక క్రియ చేసిన సందర్భం ఏమిటి? నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటా, గతంలో నిద్రపోతే కుదరదు. మీరందరూ కూడా ఏమవ్వాలంట? చెప్తూ ఉండాలి. సరేనా? సరే, యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటి? దానికి ఒకవేళ ఆయన జీవితానికి సంబంధం ఉందంటే అవును, నిజముగా సంబంధం ఉంది. వివాహ బంధములో పురుషుడికి స్త్రీకి మధ్యలో ఏముంటుందంట? ఒక ఒప్పందం ఉంటుంది. పురుషుడికి స్త్రీకి మధ్యలో ఏముంటుందంట? ఒక ఒప్పందం. ఎలాంటి ఒప్పందము? పురుషుడు స్త్రీ బ్రతికిన అంత కాలము కూడా పురుషుడు స్త్రీని ఎలా చూసుకోవాలంట? బాగా చూసుకోవాలి. తర్వాత స్త్రీ కూడా పురుషుణ్ణి ఎలా చూసుకోవాలంట? అలాగే యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి సూచక క్రియలో దేవునికి ప్రజలకి మధ్యన ఒప్పందాన్ని గురించిన అవగాహన మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. వివాహ కార్యక్రమాలలో నీళ్లను ద్రాక్షారసముగా చేసిన నేను, విశ్వాసులకు దేవునికి మధ్యన జరిగిన వివాహ సంబంధంలో ఎటువంటి ఆటంకములు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు నన్ను సంప్రదించినట్లయితే ఆ కార్యములను నేను ఏం చేస్తానంటే సఫలీకృతము చేస్తూ మిమ్మల్ని ఆనందదాయకంలో ఉంచుతాను. అయితే ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను. కానాను అనే ఊరు చెప్పాడు, కార్యక్రమము వివాహము చెప్పాడు,
లోటు ద్రాక్షారసము చెప్పాడు కదా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరు ఎందుకు చెప్పి ఉండాలా? ఒకవేళ ఆ పెళ్లి కొడుకు యేసుక్రీస్తు అని అనుకోవచ్చా? ఆ పెళ్లి కూతురు ఒకవేళ సంఘము అని అనుకోవచ్చా? ఒకవేళ మనం అలంకరణగా మాట్లాడుకోవాలంటే, అంటే యేసు క్రీస్తుతో బంధమును కలపడానికి ఆయన మొట్టమొదటి సూచక క్రియ చేశాడు. అవును, వివాహం అనేది అన్ని విషయముల కన్నా ఎలాంటిదంట? ఘనమైనది. అంటే అటువంటి ఘనమైన కార్యక్రమంతో ఆయన ఏం చేశాడంటే రిబ్బన్ కటింగ్ చేశాడు. ఆ రిబ్బన్ కటింగ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు పెళ్లి కొడుకుగా ఉన్నాడు. ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉన్నారంటే పెళ్లి కూతురుగా ఉంది. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్యలో ఖచ్చితంగా ఏమొస్తాయంట? భేదాభిప్రాయాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు యోషియా గ్రంథంలో కూడా గమనించినప్పుడు పెళ్లి కొడుకు ఎవరు? యోషియా. పెళ్లి కూతురు ఎవరు? గోమేరు. ఎవరంట? మర్చిపోయారు. అయితే మళ్ళీ 1వ అధ్యాయం నుంచి చెప్పుకుందామా? పెళ్లి కొడుకు ఎవరు? యోషియా. పెళ్లి కూతురు ఎవరు? గోమేరు. వీళ్ళ సంబంధ బాంధవ్యాలు బాగున్నాయా బాగోలేదా? బాగోకపోతే యోషియాని ఏం చేశాడంట? మళ్ళా వెళ్ళి పెళ్లి చేసుకో అన్నాడు. పెళ్లి చేసుకుని ముగ్గురిని కన్న తర్వాత కూడా ఆమె ఏం చేసిందంట? మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ పెళ్లి కొడుకు ఏం చేశాడంట? మళ్ళా వెనకాడాడు. అంటే దేవుడు నిత్యము తన పెళ్లి కూతురు చుట్టూ ఏం చేస్తాడంట? అంటే పురుషులు గమనించాల్సింది ఏంటంటే, భార్యలు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని ఏం చేయాల్సిందే? ప్రేమించాల్సిందే, వెనకాడి తిరిగి మరలా తెచ్చుకోవాల్సిందే. భార్యలు కూడా ఏం చేయాలి అంటే భర్త పిలుపును నిర్లక్ష్య పెట్టక, మొండిగట్టాలుగా ఉండకుండా భర్త పిలుపుకు లోబడి, అంటే ఒకవేళ తోక ముడుచుకుని వెనక వెళ్ళాల్సిందే అని అనుకోవచ్చా? అంటే ఇక్కడ బంధవ్యాలు గురించి బాగా తెలియజేస్తున్నాడు. అయితే యోషియా గ్రంథంలో కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు ప్రజలకి దేవునికి మధ్య బాంధవ్యాన్ని చెప్తున్నాడు. ఈ బాంధవ్యము విషయంలో ప్రజలు ఏమైపోయారంటే తప్పిపోయారు. తప్పిపోయి వీళ్ళు దేని యందు సంతోషపడుతూ ఉన్నారంటే అనేకమైన వ్యర్థమైన ఆలోచనలో సంతోషపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమవుతున్నాడంట? బాధపడుతున్నాడంట. అంటే మరి మనిషి మాట జంతువు విన్నప్పుడు మనిషిని జనులు గణపరుస్తారు. మరి దేవుని మాట ప్రజలు విననప్పుడు దేవుని నామం మహిమ పరచబడదు. దేవుని నామము ఎప్పుడు మహిమ పరచబడదో దేవుడు ఏమవుతాడంట? బాధపడతాడు. కాబట్టి ఆయన బాధలో చెప్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయం. మనిషి మాత్రము తనను నిర్మించిన దేవుని యొక్క మాటను అనుసరించి జీవించలేకపోతూ ఉన్నాడు. దానిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గుమా, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఏ బంధముతో పోలుస్తున్నాడంటే, దేవుడు తండ్రిగాను, జనులు పిల్లలుగాను. పిల్లలను కని పెంచి పెద్దవారినిగా ఎవరు చేశారంట? దేవుడే చేశాడు. ఈరోజు చాలామంది అనుకుంటారు, తల్లిదండ్రులను అడుగుతారు, పిల్లలు మీరు మమ్మల్ని ఏం పెంచారు? మమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లోనే కదా వేశారు, మీరేం మాకు అందరిలాగా బట్టలు ఇచ్చారా, అవి ఇచ్చారా, ఇవి ఇచ్చారని చాలా ప్రశ్నలు అడుగుతారు. కానీ మనము దేవునిని అడిగే అంత అర్హత మనకి లేదు. మనం ఈరోజు జీవిస్తున్నామంటే, పెరుగుతున్నామంటే, పెద్దవాళ్ళు అవుతున్నామంటే దానికి కారకులు ఎవరంట? దేవుడే. అయితే కానీ ప్రజలు ఎలా జీవిస్తున్నారంటే ఆయన మీద తిరుగుబాడి చేస్తూ ఉన్నారు. అంటే ఇందా మీకు చెప్పాను కదా, మనిషి జంతువును ఆడించినప్పుడు జంతువు మనిషి మాట వింటే మనిషి ఏమవుతాడంట? మహిమపరచబడతాడు. తిరగబడితే అవమానపరచబడతాడు, అవహేళన పరచబడతాడు, అపహాస్యము చేయబడతాడు. అయితే చూడండి, 3వ వచనం చెప్తున్నాడు, ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనెను. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరంట. ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. అంటే ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, పెరిగారు,
పెద్దవాళ్ళు అయ్యారు, గొప్పవాళ్ళు అయ్యారు. అయితే ఈ గొప్పతనానికి గల కారణం ఎవరు అనుకుంటున్నారంటే వీళ్ళ జ్ఞానము, వీళ్ళ ధనం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుడని వాళ్ళు విచారించడం లేదు. విచారము అంటే ఏంటి? ఆలోచన చేయడం లేదు. నేను ఈ స్థితికి ఎలా వచ్చాను అని వాళ్ళు ఆలోచన చేయడం లేదు. ఆలోచన చేయడం లేదు కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడంటే వాళ్ళకి తెలివి లేదంట. ఈరోజు నేను ఏం తెలియజేస్తున్నానంటే మీరున్న స్థితి మీరు గ్రహించకపోతే, మీరున్న స్థితి మీరు ఆలోచన చేయించకపోతే మీరు ఎలాంటి వాళ్ళంటే తెలివి తక్కువ. ఈరోజు మనం ఎప్పుడు తెలివి కలిగిన వాళ్ళం అవుతామంటే మనం ఉన్న స్థితి మనకి ఎవరిచ్చారు, మనం ఉన్న స్థితి మనకి ఎలాగ వచ్చింది అని మనం ఏం చేయాలంట? ఆలోచన చేయాలి, విచారించాలి. విచారించడము అంటే మరి మనము అనేక కోణాలలో పరిశీలన చేయడం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే తర్వాత చెప్తున్నాడు 4వ వచనం, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ. ఎవరికైతే తెలివి లేదో, ఎవరైతే విచారించారో వాళ్ళకి ఏం చుట్టుకున్నాయంట? పాపము చుట్టుకుంది, దోషము చుట్టుకుంది, దుష్టత్వము చుట్టుకుంది, చెరుపుతనము చుట్టుకుంది. ఇవన్నీ వాళ్ళని ఏం చుడతాయంట? చుట్టుముట్టుతాయి. అంటే ఒక వ్యక్తిలో తెలివి లేకపోతే, ఒక వ్యక్తిలో వివేచన లేకపోతే, ఒక వ్యక్తిలో విచారణ లేకపోతే పాపాలు ఏం చేస్తాయంట? ఆ వ్యక్తిని చుట్టుముడుతూ ఉంటాయంట. అయితే మీ అందరికీ అర్థం కావాలంటే ఒక విషయాన్ని నేను చెప్తాను. ఏంటి ఆ విషయం ఏంటంటే చాలామంది కూడా ఇంటికి మరి కాయలు కడుతూ ఉంటారు. అది గుమ్మడికాయ అవ్వచ్చు, అది నిమ్మకాయ అవ్వచ్చు, లేదా అది కొబ్బరికాయ అవ్వచ్చు. ఈ కాయలు కట్టడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే దుష్ట ఆలోచనలు ఎక్కడికి రావంట? ఇంటిలోకి రావు. మేము కూడా ఇల్లు కట్టినప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఒకళ్ళు చెప్పారు, ఒక ఆయన ఆమె గుర్తులేదు కానీ గుమ్మడికాయ పచ్చగా ఉండిద్ది. గుమ్మడికాయనా? బూడిద గుమ్మడికాయ, ఏదో ఒక కాయ పచ్చగా పొడుగ్గా ఉంటూ ఉంటాయి కదా, అది కట్టమని చెప్పారు. ఎందుకు అండి అంటే జనుల ఆలోచన మీ ఇంటి మీద, జనుల చూపులు మీ మీద పాడవు. అంటే కాయ కడితే మనుషుల చూపులు రావని నమ్ముతున్నాం కదా. నువ్వు తెలివిగా ఉంటే, నువ్వు విచారిస్తే నిన్ను ఎవరు చుట్టుముట్టరంట? పాపము చుట్టుముట్టదు, దుష్టత్వము చుట్టుముట్టదు, దోషములు చుట్టుముట్టవు, శ్రమలు కూడా నిన్ను చుట్టుముట్టవు. అంటే తెలివి కలిగిన వాళ్ళ చుట్టూ ఇవేవి కూడా చుట్టుముట్టవు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయడో అతనిని మాత్రము చెడు పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తాయంట? చుట్టుముట్టేవిగా ఉంటాయి. కింద చెప్తున్నాడు, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలుల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళు ఎవరిని విసర్జించి ఉన్నారంట? యెహోవాను విసర్జించి ఉన్నారు. వీళ్ళు యెహోవాను విసర్జించడం ద్వారా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వీళ్ళు ఏం చేసినట్టంట? దూషింతురంట. అంటే ఒక వ్యక్తి తెలివి లేకపోవడం వల్ల, ఒక వ్యక్తి జ్ఞానము లేకపోవడం వల్ల అతను ఎవరిని దూషిస్తున్నట్టంట? దేవునిని దూషిస్తున్నట్టు, దేవునిని విడిచిపోతున్నట్టు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుణ్ణి విడిచిపెట్టి వ్యర్థమైన దాని యందు సంతోషించినట్లయితే మనము కూడా ఎవరిని అవమానపరిచినట్లు? దేవునిని అవమానపరిచినట్లు. ఈరోజు మనము కూడా అక్కడ 1వ అధ్యాయము, యోషియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక విషయం చెప్తున్నాడు. ఏంటి ఆ విషయం? 1వ అధ్యాయం 1వ వచనంలో అంటే ఇశ్రాయేలీలో అన్ని జనులు సంతోషించినట్లు నువ్వు సంబరపడి సంతోషింపవద్దు. అంటే అందరూ సంతోషిస్తున్నారు కదా, నువ్వు అలాగా సంతోషపడద్దు. అయితే పాత నిబంధనలో ఏమో సంతోషపడద్దు అని చెప్పాడు. కొత్త నిబంధనలో ఏం చెప్పాడంటే ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు. కొత్త నిబంధనలో ఏమో ఆనందపడమన్నాడు, పాత నిబంధనలో ఏమో సంతోషపడద్దు అంటున్నాడు. ఎందుకు? ఇక్కడ సంతోషము ఎక్కడ ఎతకమంటున్నాడు అంటే ప్రభువులో ఎతకమంటున్నాడు కొత్త నిబంధనలో.
కానీ పాత నిబంధనలో వీళ్ళు సంతోషము ఎక్కడ ఎతికారంటే అన్నుల పద్ధతుల్లో వెతికారు, లేదా టీవీల్లో వెతికారు, వ్యర్థమైన మాటల్లో వెతికారు, ద్రాక్ష రసాల్లో వెతికారు, వ్యభిచారాల్లో వెతికారు, విగ్రహారాల్లో వెతికారు, ధనములో వెతికారు, వెండిలో వెతికారు, బంగారములో వెతికారు. వీళ్ళు వెతికిన విధానము, సంతోషపడ్డ విధానము అది తప్పైనదిగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ జీవితాలు ఎలా ఉన్నాయి అనే ఒక పరిశీలన మనము చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ మీరు ఇంకా గమనించినట్లయితే ఈరోజు మనము దేని యందు సంతోషపడాలి? ఒకవేళ వ్యర్థమైన వాటి యందు మనము సంతోషపడినట్లయితే మనము దేవునిని ఏం చేసినట్లంట? అగౌరవపరిచినట్లు. దేవునిని ఏం చేసినట్లంట? అవమానపరిచినట్లు. ఈరోజు నిజముగా చూడండి, పుట్టినరోజుల కార్యక్రమాలు జరుపుకుంటారు, కానీ ప్రార్థన ఆ కుటుంబంలో జరగదు. పెళ్ళిళ్ళు జరుపుకుంటారు, ఆ కుటుంబాల్లో ప్రార్థన. రకరకాల కార్యక్రమాలు జరుపుకుంటారు, ఆ కుటుంబాల్లో ప్రార్థన. అంటే ఈ సంతోషము ఉంటుంది, కానీ ఆ సంతోషంలో ఎవరికి పాలు లేదంట? దేవునికి పాలు లేదు. అయితే అలాంటిది ఎలాంటి సంతోషం అంటే వ్యర్థమైన సంతోషం అని చెప్తున్నాడు. అదే యోషియా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. యోషియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. యోషియా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు నా దేవుని మాటలు నాలకింపలేదు గనుక ఆయన వారిని విసర్జించును, వారు దేశము విడిచి అన్ని జనులలో తిరుగుదురు. అంటే వీరు ఎవరి మాట ఆలకించడం లేదంట? నిజముగా ఈరోజు కూడా ప్రార్థనలు విడిచి వ్యర్థమైన వాటికి సమయాలు కేటాయించిన వాళ్ళు ఎవరిని విసర్జించినట్టు? దేవునిని విసర్జించినట్టు. ఎవరిని అవమానపరిచినట్లు అంటే దేవునినే అవమానపరిచినట్లు అని తెలియజేస్తున్నారు. అంటే మీరు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. కాబట్టి ఆయన వీరిని ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభువునందు కాకుండా వ్యర్థమైన వాటి యందు సంతోషపడతావో దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? విడిచిపెడతాడు. అంటే ఇప్పటిదాకా పట్టుకున్న దేవుడు ఇప్పుడు నిన్ను ఏం చేస్తాడంట? విడిచిపెట్టేవాడిగా ఉంటాడని దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే దేవుడు వీళ్ళని మొట్టమొదటిగా ఎలా చూశాడు? ఇశ్రాయేలు ప్రజలను మొట్టమొదటిగా ఎలా చూశాడు? అంటే ఇశ్రాయేలు ప్రజలను మొట్టమొదటిగా చూడడము అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఐగుప్తులో 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండి తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అది చెప్తూ ఉన్నాడు. చూడండి, యోషియా గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. యోషియా గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికితిరి. ఇశ్రాయేలు వాళ్ళు 40 ఏళ్ళు ఎక్కడ నడిచారు? అరణ్యంలో నడిచారు. ఆ అరణ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే ద్రాక్ష పండులాగా ఉండేవాళ్ళంట. అంటే ద్రాక్ష పండు ఎంత తీయనైనదో, ఎంత మొత్తైనదో, ఎంత రుచి కలిగినదో, ఎంత మధురమైనదో ఈ ప్రజలు దేవుని ఎడల అంత బాగా ఉండేవాళ్ళు. తర్వాత చెప్తున్నాడు, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికితిరి. అంజూర ఫలములో ఎంత గొప్పతనము ఉందో వాళ్ళ పితరులో కూడా ఏముందంట? అంత గొప్పతనం. ఆ పితరుడు ఎవరంటే అబ్రహాము. అంటే అబ్రహాము గొప్పోడు. ఐగుప్తులో నుంచి వీళ్ళు వచ్చినప్పుడు ద్రాక్ష పండు లాంటి మాధుర్యమైన ప్రవర్తనను కలిగి ఉన్నవాళ్ళు. కానీ తర్వాత చెప్తున్నాడు, ఆ అరణ్య ప్రయాణంలో ఏమైపోయారంటే అయితే వారు బయల్పయేరు నొద్దకు వచ్చి ఆ లజ్జకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకుని తాము మోహించిన దాని వలనే వారు హేయులయ్యిరి అని చెప్తున్నాడు అన్నమాట. అంటే ఈ అరణ్య ప్రయాణంలో వీళ్ళు ఇసిగిపోయి, వీళ్ళు అలిసిపోయి, వీళ్ళు అరణ్య ప్రయాణము చేస్తూ ఉండగా వచ్చిన మోయాబీల యొక్క స్త్రీలను వీళ్ళు బలత్కరించి లేదా వాళ్ళతో వ్యభిచరించి దేవునికి ఏమైపోయారంట? విరోధులైపోయారు. అంటే ఎందుకు వీళ్ళు వ్యభిచరించారు అంటే వీళ్ళ శరీరాలు అలసిపోయాయి, వీరు మనసులు కృంగిపోయాయి. వీటికి ఏదో ఒక ఆనందాన్ని ఇద్దామని వీళ్ళు ఏం చేశారంటే వ్యభిచారము చేశారు. అంటే వీళ్ళని వీళ్ళు సంతోష పెట్టుకోవాలని దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు వాళ్ళు చేశారు. మొదటేమో ద్రాక్ష పండులాగా ఉన్నవాళ్ళు, మొదటేమో అంజూరపు చెట్టు సంతానంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయారంటే దేవునికి హేయమైనలా వారిగా అయిపోయారు.
ఈరోజు మనము కూడా బ్యాప్టిజం తీసుకున్న కొత్తలో ద్రాక్ష పండులాగా అంజూరపు తొనలాగా ఉంటాం. అంతేనా? నిగనిగలాడిపోతాం. ఎక్కడ ఏ ప్రార్థనలో అయినా మనమే ఉంటాం. కానీ కొంతకాలం తర్వాత ఎక్కడైనా కనపడతామా అని మనం చూసినా కూడా, పోనీ 2కి 4 వేసినా, 4కి టెలిస్కోప్ వేసినా కూడా ఎక్కడా కనపడం. కానీ ఏముందని చెప్తాం? భక్తి ఉందని చెప్తాం. వాళ్ళకి కూడా భక్తే ఉంది. భక్తి ఉంది కానీ వాళ్ళు శరీరాలతో ఎవరితో సంతోషించారంట? మోయాబీలతో సంతోషించారు. ఈరోజు మనము కూడా భక్తి ఉంది అని ఆరాధనలు ఏం చేస్తున్నాం? విడిచిపెడతాం. భక్తి ఉంది అని దేవుని కార్యాలను ఏం చేస్తున్నాం? నిర్లక్ష్య పెడుతున్నాం. భక్తి ఉంది అని 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటే చేయెత్తలేని పరిస్థితిలో ఉన్నాం. భక్తి ఉంది ఎంతమంది బైబిల్ చదువుతున్నారు, ఎంతమంది వినదానిని పరిశీలన చేస్తున్నాడంటే ఎవరు చేయెత్తలేకపోతున్నాం. అయితే ఇప్పుడు మనం భక్తి ఉన్న వాళ్ళమా, ఇక్కడిలాగే లజ్జకరమైన దేవతను తాము అప్పగించుకున్న వారిలాగా మనల్ని మనము కూడా లోకానికి అప్పచెప్పుకున్న ప్రజల్లాగా ఉన్నామా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అయితే భక్తులుగా ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ వాళ్ళ శరీరాలతో వ్యభిచారం చేసి ఎలాగ సంతోషపడ్డారో ఈరోజు మన శరీరాలతో మన పనులను, మన వ్యాపారాలను, మన క్రీడలను, మన సినిమాలను, మన ముచ్చట్లను, వ్యర్థమైన అనేకమైన వాటికి నీ శరీరాన్ని ఉపయోగించి వ్యర్థముగా నువ్వేం చేస్తున్నావంట? సంతోషిస్తూ ఉన్నావు. ఈరోజు చూడండి, ద్వంద్వార్థాలు కలిగిన మాటలు అంటే డబల్ మీనింగ్ వర్డ్స్ ఎవరైనా టీవీ షోల్లో మాట్లాడితే ఆ షోలు మనకి బాగా నచ్చుతాయి. అంతేనా? మరి ఈరోజు దైవ సంబంధమైన మాటలు మనకి ఎక్కవు. ఆ డబల్ మీనింగ్ మాటలు 1కి 10 సార్లు మాట్లాడినా దానిని బట్టి మనం ఏం చేస్తామంట? ఆ కుళ్ళిపోయిన జోకులకి మనం ఎక్కి నవ్వుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం 1కి 2సారి చెప్తామంటే మొన్నే మీరు చెప్పారుగా అనే విషయాన్ని మనము తెలియజేస్తాం. అంటే ఆ ద్వంద్వార్థాలు కలిగిన మాటల్లో వచ్చే ఆనందము కన్నా దేవుని వాక్యంలో మీకు ఏం రావట్లా అంట? ఆనందం రావట్లా. అంటే మీరు దేని యందు సంతోషపడుతున్నారు? వ్యర్థమైన వాటి యందు సంతోషపడుతూ ఉన్నాడు. అయితే గమనించినప్పుడు మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదంటే దేవుడు వీళ్ళను శిక్షించేవారిగా ఉన్నాడు. చాలామంది కూడా బైబిల్ తరగతుల్లో లేదా ఆరాధనలు విడిచిపెడుతూ ఉన్నారు. అయితే ఈరోజు మీరు గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏంటి ఆ విషయాన్ని అంటే, మరి మీరు గమనించినప్పుడు యోషియా గ్రంథము, ఎవరైతే దేవునికి విరుద్ధమైన జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్ది అంటే, యోషియా గ్రంథము వారి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయంటే 9వ అధ్యాయము 2వ వచనంలో, కళ్ళములు కానీ గానుగులు కానీ వారి ఆహారము నెయ్యవు, క్రొత్త ద్రాక్షారసము లేకపోవును, ఎఫ్రాయిమీలు ఐగుప్తునకు మరలుదులు, అషూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశంలో వారు నివసింపకూడదంట. అంటే చెడ్డవాళ్ళకి దేవుని యొక్క దేశంలో ఏమి లేదంట. ఈరోజు నిజంగా ఆరాధనకి మరి రాని వాళ్ళే కానీ కార్యక్రమానికి రాని వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే మాకు పనులు ఉన్నాయో, వ్యాధులు ఉన్నాయో, బాధలు ఉన్నాయో రావడం లేదని అనుకుంటున్నారు కదా. మీరు రాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మీ దుష్టత్వము. అక్కడ ఏం చెప్పాడు? పైన ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి ఆ విషయము? మీరు గమనించినప్పుడు 9వ అధ్యాయము 10వ వచనంలో వాళ్ళు పాపం చేశారు. పాపం చేసిన తర్వాత 2వ వచనంలో ఏం చెప్తున్నారు? పాపము చేసిన వ్యక్తికంట కళ్ళముల్లో కానీ, గానుగుల్లో కానీ, ద్రాక్షారసముల్లో కానీ ఏమి లేదంట, ఆహారాలు లేవు. దేవునికి విరుద్ధమైన పనులు చేసేవాళ్ళు. పైదాకా ఏం చదువుకున్నామంటే దేవుని యందు కాకుండా వ్యర్థమైన యందు ఆనందించారు కదా. వ్యర్థమైన దాని యందు ఆనందించే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర దేవుడు ఏమివ్వడంటే వాళ్ళ యొక్క ఆర్థిక వనరుల మీద కొడతాడంట. ఈరోజు నిజంగా పని పాటలు లేక తిరుగుతూ ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది శోధన అనుకుంటున్నారు, లేదా అది పరీక్ష అనుకుంటున్నారు. అది మీరు పాపానికి చేసిన ప్రతిఫలముగా భావించట్ల. పాపానికి కూడా ఏముందంట? ప్రతిఫలం. ఆ ప్రతిఫలం ఏంటంటే మనకి తినడానికి ఏముండదంట, తిండి ఉండదంట, తాగడానికి ఏముండదంట, నీరు ఉండదంట. అక్కడ ద్రాక్షారసం అని ఎందుకన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు బాగా పండించే పంటలో ద్రాక్ష పంట ఒకటి,
మరొకటి ఏంటంట, గోధుమల పంట ఒకటి. ఇవి బాగా పండిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కళ్ళాల్లో ఆహారం ఇవ్వడంట, తాగడానికి ద్రాక్షారసాలు కూడా ఇవ్వడంట. అంటే దేవునికి విరుద్ధంగా ఉన్న వాళ్ళకి వారి యొక్క సుఖ సంతోషాలు ఏమవుతాయి, దూరం అయిపోతాయి. అయితే దూరం అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి దేవుడు ఎందుకు ఇలా ఇచ్చాడు, ఎందుకు ఇలా ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఇచ్చిన దానిని మనము ఎలా మార్చుకోవాలనే ఆలోచన చేయలేరు. అయితే కింద చెప్తూ ఉన్నాడు, ఎఫ్రాయిమీలు ఐగుప్తునకు మరుదురు, అషూరు దేశంలో వాళ్ళు అపవిత్రమైన వాటిని తింటారంట. దేవునికి విరుద్ధంగా జీవించిన వాళ్ళు. ఇక్కడ మీరు గమనించండి, అరణ్య ప్రయాణంలో వాళ్ళు ద్రాక్ష పండు వాళ్ళకి కనబడినప్పుడు దేవుడు వాళ్ళకి శ్రేష్టమైన మన్నాను, అంటే దేవుని దృష్టిలో మనము ఉంటే దేవుడు మనకేం చేస్తాడంటే శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు, శ్రేష్టమైన భార్యాభర్తలను ఇస్తాడు, శ్రేష్టమైన కుటుంబం ఇస్తాడు. ఎప్పుడైతే దేవునికి విరుద్ధమైన జీవితాలు మనం జీవిస్తామో ఆ శ్రేష్టత్వాన్ని తీసేసి ఆయన అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి, అపవిత్రమైన దానిని తిందురంట. ఈరోజు నిజంగా కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే తినడానికి తిండిగతులు ఉండవు. అలాంటి జీవితాలు మనకు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే మనం ఎక్కడ తప్పిపోతున్నాం, ఎక్కడో లోపం ఉంది, దాన్ని మనం ఏం చేయాలంట, సరి చేసుకోవాలి. అక్కడ ఇంకో విషయం చెప్తున్నాడు, యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవా దేశంలో వారు నివసింపకూడదని వాళ్ళని ఏం చెప్పాడంటే ఐగుప్తునకు అషూరుకు పంపించేస్తాడంట. అంటే అనీతిమంతులను దేవుడు తన యొక్క దేశంలో ఉంచడు. ఈరోజు ఆరాధనలో కూడా రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు రాలేకపోవడం కాదు, అనీతిమంతులను దేవుడు సంఘానికి రానివ్వడు. ఏదో కారణాలు సాకులు వాళ్ళలో వాళ్ళకే ఎదురొస్తూ ఉంటాయి. అంటే సంఘానికి రాగలిగే పరిస్థితి మనకు ఉందంటే కాస్తో కోస్తో మనలో నీతి ఉంది, మనల్ని దేవుడు చూస్తున్నాడు, మనల్ని దేవుడు గ్రహిస్తున్నాడు అని మనం ఏం చేయాలంట, అర్థం చేసుకోవాలి. రాని వాళ్ళు ఎంత బతిమాలినా రావడం లేదంటే, నిర్లక్ష్యం చూపించే వాళ్ళు ఎంత చూపించినా నిర్లక్ష్యం చూపుతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎవరి చేతిలో ఉందంటే సాతానుడి యొక్క చేతిలో ఉంది అని గ్రహించాలి. తర్వాత 4వ వచనం, యెహోవాకు ద్రాక్ష ప్రాణార్పణమును నర్పింపరు, వారు అర్పించు బలుల యందు ఆయనకి ఇష్టము లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యర్థంగా జీవిస్తూ దేవుడికి ఇచ్చే విషయంలో చాలా గొప్పగా ఇస్తున్నారు. చాలామంది కూడా చూడండి, ఎప్పుడు ఆరాధనకి రాకుండా ఏదో ఫంక్షన్ వచ్చిందనో ఏదో రాజకీయ పార్టీల్లో తిరుగుతున్నారనో ఒకరోజు మెరిసి మనకి బూందీలనో లడ్డూలనో డబ్బులనో ఇస్తూ ఉంటారు. అలా బూందీయో లడ్డూవో మరి డబ్బులో ఇచ్చినంత మాత్రాన వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఏమైనా మేలు పొందగలరా? ఏమీ మేలు పొందలే. చాలామంది అంటూ ఉంటారు, ప్రార్థనకి రాని వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేయమంటారు. ప్రార్థన చేయమని దేనికి అనుకున్నారు? ప్రార్థనకి రమ్మడానికి కాదు. దేనికోసం చేయమంటారు? ఆరోగ్యం కోసమో, అభివృద్ధి కోసమో, పెళ్ళి కోసమో, ఉద్యోగం కోసమో, వీటి కోసం చేయమంటారు. అయితే ఈరోజు మీరు ప్రార్థన చేయమంటున్న వాళ్ళు దేవుడు ఎలా ఇస్తాడని మీరు అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడు ఇస్తాడంటే మీరు ఇందాక మీకు చెప్పాను, ఆయన చేసిన మేలులను తెలివి కలిగి యోచించి విచారించిన వాళ్ళకి మాత్రమే ఆయన ఏం చేస్తాడంట, మేలులు చేస్తాడు. ఎవరైతే విచారించారో, ఎవరైతే యోచించారో వాళ్ళకి దేవుడు ఎన్నడెన్నడూ కూడా మేలు చేయడు. కాబట్టి ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది మనం గమనించాలి. చూడండి, అక్కడ చెప్తూ ఉన్నాడు, తమ ఆహారం తమకే సరిపడు కానీ అది యెహోవా మందిరంలోకి రాదు. ఈరోజు చాలామందికి కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు గమనించండి, పదే పదే చెప్పడము అనేది కాదు కానీ సమయాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నా. ఒకవేళ పాత నిబంధనలో మనము సంపాదిస్తే మనము తెచ్చే జీలకర్రలో, సోంపులో, కొత్తిమీరలో ప్రతి గింజల్లో ఏం తీయాలంట, 10వ వంతు తీయాలి. ప్రతి దానిలో 10వ వంతు అంటే ఆ మందిరం ఎంత నిండిపోయిద్దండి, అంతేనా? ఈరోజు దేవుడు ఏం చెప్పాడంటే క్రొత్త నిబంధన వచ్చేపాటికి అలా కాదు కానీ మీ మనసుకు నచ్చినంత దాని మీద కండ ఎక్కువ, దేని మీద కండ, 10వ వంతు కండ ఎక్కువగా. అంటే 10వ వంతే చాలా నిండిపోయినట్లయితే దానికన్నా ఎక్కువ తెస్తే సంఘం ఏమైపోవాలి, మరింతగా నిండిపోవాలి. అంతేనా? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఈరోజు నిజముగా దేవునికి ఇచ్చేటప్పుడు మనము ఎలా ఇస్తూ ఉన్నాం?
ఈరోజు చాలామంది నేను ఇవ్వలేకపోతున్నాను అంటూ ఇస్తూ ఉంటారు. నువ్వు ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, నీ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా ఉన్నా నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే, నీ మనసును ఏమి కమ్మేసిందంటే లోకపు ఆలోచనలు కమ్మేశాయి. ఈరోజు దేవుని సేవకునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తూ ఉంటారో చూడండి, ఏ స్థితిలో ఇస్తూ ఉంటారో చూడండి. మన వయసు పెరుగుతున్నాయి, మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, మన ఆరోగ్యం పెరుగుతూ ఉంటుంది, మన ఆదాయం పెరుగుతుంది. దేవునికి ఇచ్చేది మాత్రం ఎన్నడూ కూడా. మొన్న చెప్తూ ఉన్నారు ఒక సేవకులు, అన్నయ్య మేము 10 నుంచి 100లకు వచ్చామన్నయ్య అన్న. అసలు మేము 10 మా దగ్గర రావని అని చెప్పాడు. ఏం రావంట? 10 మా దగ్గర రావు. నేను వచ్చిన సేవలో కొత్తలో 100 ఎతికితే కొత్త, 100 కొత్త నాకు. అయితే కొంతకాలానికి 100లు అక్కడక్కడ కనపడుతూ ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దాంట్లో వచ్చి ఆదాయ లెక్కలు చెప్పాలనుకోవట్లా, మీ యొక్క ఆత్మీయ స్థితిని చెప్పాలనుకుంటున్నాను. అంటే సంఘము నిండుగా మెండుగా ఉందంటే ఆత్మీయుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నట్టు? నిండుగా మెండుగా. ఎన్నోసార్లు నోరు చించుకుని చెప్తున్నాం, సంఘంలో పనిచేయండి. ఈరోజు వాసన వస్తే ముక్కు మూసుకుంటున్నాం, కానీ ఆ వాసనకి గల కారణం ఏంటి? మన గోడను కలుపుకుంది ఎవరు? ఆ గోడకి ట్యాప్ కట్టుకుంది ఎవరు? 40 ఏళ్ళ నుంచి మనం ఈ ప్రాంతంలో ఉంటున్నాం, కానీ ఏ రోజు అడిగింది మనము లేదు. ఏ అంటే మంది కాదుగా, మందైతే అడిగేవాళ్ళు. మన బింది తీస్తే ఆ నీళ్ళకి బింది దగ్గర అప్పుడు చెప్పేవాళ్ళం మన కథ ఏంటో. ఆ కుళాయి దగ్గర మన బింది తీస్తే, ఆ దండము మీద మన బట్ట కాకపోతే వేరే బట్టేస్తే చెప్పేవాళ్ళం కథ ఏంటో. కానీ ఇది దేవుని మందిరం కదా, ముక్కు మూసుకోవడం, నోరు మూసుకోవడం, ఆ 2 నిమిషాలు ఆగాక వెళ్ళిపోవడం. అందరం కలిసి అక్కడ నిలబడి ఏంటి ఈ పద్ధతి అని అడగగలిగితే, అంటే మనం న్యాయమైనది అడుగుదాం అంటున్నా, అన్యాయమైనది కాదు. అంతేనా నేను చెప్పేది? ఈరోజు అలా న్యాయమైన దానిని అడగాలంటే ఆత్మీయుల యొక్క స్థితి ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలా, తక్కువగా ఉండాలా? ఈరోజు మనం అడగలేకపోతున్నాము అంటే మన ఆత్మీయుల స్థితి ఎలా ఉందంట? మన ఆత్మీయుల పరిస్థితి ఎలా ఉంది? ఒకవేళ అడుగుదామనే సిద్ధపాటు కలిగి ఆలోచనలు చేసేవాళ్ళు కూడా ఈరోజు ఎవరు కూడా లేరే. అది కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, ఆత్మీయుల పరిస్థితి బాగుంటే సంఘ పరిస్థితి బాగుండేది. సంఘ పరిస్థితి బాగుంటే సంఘము ద్వారా వచ్చే మాటల ద్వారా ఆత్మీయ జీవితాలు మరింతగా మెరుగుపడతాయి. అంటే ఇద్దరు కలయిక అనేది మన అందరికీ ఉపయోగకరమైనది అని తెలియజేస్తుంది. తర్వాత అయితే దేవుడు వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళ జీవితాలు ఏంటంటే ఆహారాలు ఉండవు అని చెప్తున్నాడు. అయితే 6వ వచనంలో వీళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే, వారి జనము వాళ్ళ దేశం ఏమైందంటే బాధపడతారంట. చూడండి 6వ వచనం, 9వ అధ్యాయము 6వ వచనం. లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును. నోంపును మొంఫేను పట్టణమును వారిని శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియమైన వస్తువులు దొరదగొండ్లు ఆవరించును. ముండ్ల కంప వారి నివాస స్థలములో పెరుగును. ఇక్కడ మీరు ఒకవేళ నోటితో చదివితే ఈ మాటలు మీకేమీ కూడా అర్థం కావు. ఇది ఒకవేళ మీరు మనసు పెట్టి ఒకవేళ చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళ జీవితాల్లో ఏముంటాయంట? ముండ్ల తుప్పలు ఉంటాయంట. అంటే ముండ్ల తుప్పలు ఉండడం అంటే ఏంటండి? అంటే ముండ్ల తుప్పలు అంటే మీకు ఎవరో కష్టాలని చెప్పారు, వెంటనే దేవుడి దయ వల్ల మీరు కూడా కష్టాలని చెప్పారు. ముండ్ల తుప్ప ఏం చేసిద్ది అంటే మన జీవితాన్ని ఎదగనివ్వదు. అంతే కదా, ముండ్ల తుప్ప కింద పడ్డ విత్తనం అని చెప్తాడు. అంటే ఆ ముండ్ల తుప్ప ఆ విత్తనాన్ని ఏం చేయదంట? ఎదగనివ్వదు. ఈరోజు మీ క్రియల వల్ల మీ విశ్వాసం ఏమవదు? అభివృద్ధి చెందదు. ఈరోజు మనం అనుదినము వస్తూ ఉన్నాం, కానీ మనం ముండ్ల తుప్పల వల్ల మన జీవితం ఏమవదంట? అభివృద్ధి పడదంట. అయితే మీ జీవితాలు ఎలాగున్నాయంటే అక్కడ ఇంకొక విషయం చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఐగుప్తు దేశంలో నోంపు అన్నారు కదా, నోంపు అంటే ఏమిటి అంటే అది ఒక ప్రధానమైన ప్రాంతం. ఎక్కడ? ఐగుప్తు దేశంలో ప్రధానమైన పట్టణం. ప్రధానమైన పట్టణమే ఎలా అయిపోయిందంట? శ్మశాన భూమిగా అయిపోయింది. అంటే గొప్పది ఎలా మారిపోయిందంట? శ్మశానంగా అంటే దేవునికి విరుద్ధంగా చేసే క్రియల ద్వారా గొప్పవి కూడా ఎలా మారుస్తా అంటున్నాడంట? శ్మశానాలుగా మారుస్తా అంటున్నాడు. ఈరోజు ఆ భయం అనేది మనలో లేదు. ఈరోజు దేవుని సంఘములో దేవుని దగ్గర మనము సరిగ్గా లేకపోతే
మనము దేవునిని అవమానించే వాళ్ళం అవుతాం, దేవునిని కించపరిచే వాళ్ళం అవుతామో, మనము శ్మశానాలుగా మారిపోతాము అన్న భయం మనలో లేదు. అది లేకపోవడం వల్లే మనం ఏమవుతున్నామంట, భయం అనేది లేకపోవడం వల్లనే మనకి తెలివి అనేది రావట్ల. తెలివి అనేది లేకపోవడం వల్లనే మన జీవితాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, విచారించలేకపోతున్నాం. ఈ విచారించకపోవడం వల్ల పాపం అంతా మనల్ని ఏం చేసిద్దంట, చుట్టుముడతాం. ఈరోజు చూడండి, ఒక విషయం చెప్తాను, మీరు బాగా గ్రహించండి. ఎవరైనా వచ్చారనుకోండి, వాక్యం నుంచి మీ కళ్ళు అన్నీ ఎటు తిరుగుతాయి? అదేంటి, అసలు ఎందుకు తిరగాలి? ఇప్పుడు చర్చికి డోర్ ఓపెన్ చేసేది ఎందుకు? జనాలు రావడానిక, రావద్దు మీరు బయట కూర్చోవాలనడానిక? అంటే చర్చిలోకి జనాలు ఏమవుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు. వీళ్ళని చూసే పని మీది. అంటే ఇది మీకు ఒకవేళ తప్పుగా అనిపించడం లేదా? అంటే మన మనసును మనం ఏం చేయలేకపోతున్నామంటే అదుపు చేయలేకపోతాం. అంటే నీ మనసును నువ్వు ఎప్పుడు అదుపు చేయలేకపోతావో నువ్వేం కలుగుతుంది అంటే నాశనాన్ని కలిగిద్ది. అందుకే చెప్తూ ఉంటాడనమాట, ఒక వ్యక్తి తన యొక్క గోపురం చుట్టూ ప్రహరీ గోడలు లేకపోతే ఎంత నాశనమో, ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి చుట్టూ ఏముండాలో తెలుసా? వాక్యము అనే కంచె ఉండాలి. కాబట్టి ప్రియులారా, మరొకసారి మీకు తెలియజేసేది ఏమిటంటే, దేవుడు దురదగుండ్లు అంట. దురదగుండ్లు అంటే మీరు చెప్పండి ఒకవేళ అర్థాన్ని. ఆకులు పట్టుకుంటే ఏమొస్తాయి? మీ దృష్టి మనుషుల మీద ఉంటే ఎటు తిరిగిద్ది? వాక్యం మీద ఉంటే తిరిగిద్దా? తిరగదు. అంటే మరలా తిప్పుతున్నామంటే నిద్రపోయిన వాళ్ళు కూడా లేచి చూస్తారు ఎవరు వస్తున్నారని. వాక్యం చెప్పేటప్పుడేమో ఏమి చూడం. అసలు ఎవరైనా వస్తూ ఉంటే అసలు ఎంత విశేషమైన ఆసక్తి అండి! ఈ ఆసక్తి ఎక్కడ ఉండాలి? ఈ శ్రద్ధ ఎక్కడ ఉండాలి? ఈ దృష్టి ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. అయితే ఇవన్నీ లేకపోతే అక్కడ ప్రజలను ఏం చెప్పాడు అంటే, అలంకరణ భాషలో ముండ్లకంపగా మారుస్తా, దురదగండ్లుగా మారుస్తాడంట. దురదాకుని జబ్బురు పెట్టుకుంటే ఏమొచ్చిందంట? వ్యర్థమైన ఆలోచనలన్నీ బుర్రలో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇలాగే వ్యర్థమైన చూపులకి మనవి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మీ ఆలోచనలు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ జనం పాడైపోయారు, దేశం కూడా పాడైపోయారనే విషయాన్ని దేవుని గ్రంథంలో ఆయన తెలియజేస్తున్నారు. కాబట్టి మీ జీవితాలు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. మీరు పరిశీలన చేసుకుంటున్నప్పుడు మీ పరిస్థితులు అనేది మీకు అర్థమవుతూ ఉంటాయి. అయితే దేవుడు ఇంకా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే, వీళ్ళు చేసిన పాపానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే శిక్షిస్తూ ఉన్నాడంట. ఎలా శిక్షిస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ చూడండి, 9వ అధ్యాయము 11వ వచనం. యోషియా గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షి వలె ఎగిరిపోను, జననమైన గర్భములో ఉండుటకు అయినను గర్భము ధరించుట అయినను వారికి ఉండదు. అంటే ఇక్కడ ఒక నిమిషం ఆగి మనం ధ్యానించాలి. ఎఫ్రాయిమీలు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని విగ్రహాలను పూజిస్తున్నారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని వాళ్ళ శరీరాలు బట్టి సంతోషపడుతున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు దేనికోసము వెంటాడుతున్నావో అది నీకు నేను దూరం చేస్తా. దూరం చేయడమే కాదు, కానీ మీ ఆడవాళ్ళు ఏం ధరించరంట? గర్భం ధరించరంట. ఒకవేళ ఒకళ్ళు గర్భంలో ఉండినా కూడా వాళ్ళని దేవుడు ఏం చేయడంట? ఉండనివ్వడంట. అంటే గర్భమే రాదంట. ఒకవేళ గర్భం వచ్చినా గర్భంలో శిశువుని దేవుడు ఉండనివ్వడు. అదే శిశువును ఒకవేళ పుట్టినా అతని జీవితాన్ని ఎక్కువ కాలము కొనసాగించాడంట. అయితే ఇక్కడ నేను కూడా ఏం తెలియజేస్తున్నాను అంటే, అక్కడ 12వ వచనం చెప్తున్నాడు, వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలంలో వారికి పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగు. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా చూడండి, దేవుడు విడిచిపెట్టగా శ్రమ, విడిచిపెట్టగా శ్రమ. విడిచిపెడితే ఏమొచ్చిద్దంట? శ్రమ వచ్చిద్దంట. అంటే దేవుడు మనల్ని విడిస్తే మనకి వెంటనే ఏమొచ్చిద్దంట? అంటే దేవుని చేతిలో ఉంటే మనకి ఏం రాదు, అంతేనా? అంటే దేవుడు మనల్ని విడిచిపెడితే మనకు శ్రమ వస్తుంది, దేవుడితో మనం ఉంటే మనకేం రాదు, శ్రమ రాదు అని అనుకుంటున్నాం కదా. మరి దేవునితో నువ్వు ఉండడానికి ఎంత కష్టపడుతున్నావు? ఈరోజు కష్టపడుతున్నావా?
ఈరోజు చాలా సాకులు చెప్తూ ఉంటాం దేవుని స్తుతించే విషయంలో, చాలా వంకలు చెప్తూ ఉంటాం చాలా స్తుతించే విషయంలో. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు నన్ను విడిచిపెడితే మీకు శ్రమ, మీ జీవితాలు ఏమవ్వంట. నేను ఒక విషయం చెప్తాను, మీరు గమనించండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు మౌనంగా ఉండండి, తెలియని వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? ఏంటో గట్టిగా చెప్పండి. 3. అంతేనా? పేర్లు సేరా, హగ్గయ్య, హాగరు, కేతురా, కెతురా, కెతురా అంతేనా? కేతురా పోనీ, సరేనా? సరే, వీళ్ళ ముగ్గురికి ఎవరు పుట్టారు? పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టారా? ముగ్గురికి పుట్టారా? శారాకే పుట్టారా? చెప్పట్లా అందరూ. పక్కన వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తే అది చెప్దామని. ఎంతమంది పుట్టారు? సరే, ఇప్పుడు ప్రథమమైన ప్రశ్న, 3వ భార్య ఎవరు? ఎన్ని సంవత్సరాలకి పిల్లల్ని కన్నారు? లెక్కేయండి, బుర్రలు పదును పెట్టండి. శారాతో కన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఇట్టినే చెప్పారు. సరే, ఇప్పుడు కేతురాతో కన్నప్పుడు అతని వయసు ఎంత? చెప్పండి. ఒక్కొక్కరు 110, 120, 130, 140, 170 దాకా చదువుకుని వెళ్ళండి. దాంట్లో రైట్ అని నేను చెప్తా ఒకటి. అలా కాదు, ఒకటే చెప్పండి. 140 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలకి? 100 ఏళ్ళకే పిల్లలు పుట్టారని అబ్రహాం భయపడ్డాడు, అంతేనా? 70 ఏళ్ళకే బాధపడ్డాడు. కానీ 140 ఏళ్ళకి మాత్రం ఏమైందంట, అబ్రహాంకి పిల్లలు పుట్టారు. కానీ హాగర్కి పిల్లలు పుట్టారు, శారాకి పిల్లలు పుట్టారు, కేతురాకి పిల్లలు పుట్టారు. ఈ పిల్లలు ఎవరు నిలిచారండి? శారాయే నిలిచింది, అంతేనా? ఈరోజు మన పిల్లలు కూడా నిలవాలి అంటే వాగ్దాన పుత్రులు అవ్వాలి. నువ్వు ఎప్పుడు వాగ్దాన పుత్రులు అవుతావంటే, దేవునిని నమ్మినప్పుడు, దేవుడు చేసిన మేలులను యోచించినప్పుడు, విచారించినప్పుడు, నీ జీవితాన్ని తెలివిగా నడుపుకున్నప్పుడు, నీ విశ్వాసంలో ముండ్ల బాటలు వచ్చినప్పుడు దానిని తీసి ముందుకు వెళ్ళినప్పుడు, నీ విశ్వాస జీవితంలో దేవునికి ఇవ్వాల్సింది ఇస్తూ ఉన్నప్పుడు నువ్వేమవుతావంట? వాగ్దాన పుత్రులు అవుతావు. అయితే ఈరోజు మీరందరూ వాగ్దాన పుత్రులని మీరు భావిస్తున్నారా? మీరు వాగ్దాన పుత్రులు అవ్వాలంటే రేపటి తరం సంఘంలో ఉండాలి. మీరు ఇప్పుడు తలలు ఊపండి. రేపటి తరం సంఘంలో ఉన్నప్పుడే మీరేమవుతారంట? వాగ్దాన పుత్రులు అవుతారు. నేను ఒక విషయాన్ని చెప్తాను. దేవుడు మొట్టమొదటిగా అంజూరపు లాంటి మీ పితరులను చూశానన్నాడు. అంజూరము అంటే అనేకమైన పోషకాలు ఇచ్చే ఒక ఫ్రూట్, ఓకేనా? అంటే అబ్రహాము కూడా ఎలాంటి వాడంటే అనేకమైన తన భావి తరాలకు ఉపయోగాత్మకమైన పనిని చేసిన ఒక వ్యక్తి. ఏం చేశాడు అంత గొప్ప పని అంటే, దేవుని కోసం 1000 మైళ్ళు నడిచాడు. 1000 మైళ్ళు నడిచాడు. తండ్రి చచ్చిపోయిన ప్రయాణానికి వెనుదిరగల. దేవుడు పిలిచాడు. ఈరోజు చూడండి, ప్రార్థనకు వస్తున్నప్పుడు చుట్టాలు వచ్చారని మీకు పిలుపు వచ్చింది. ఇప్పుడు మీ అడుగులేటు, ఎదరక వెనక్క? నాగటి మీద చేయి వేసి వెనక తొట్టు చూడువాడు దేవునికి ఏం కాడంట. ఇది కూడా మనం ఎవరో చెప్తాం? అడిగితే మనమే చెప్తాం ఆన్సరు. కానీ చుట్టాలు వస్తాయి మాత్రం నాగటి లేదు, చెయ్యి లేదు, వెనక్కి సర్దుకుందాం, సాయంత్రం పెడతారుగా అప్పుడు వెళ్దామండి అని అనుకుంటూ ఉంటాం. అలా అనుకున్న వాళ్ళు లేరా? అంటే ఈరోజు చుట్టాలు వస్తే పడిపోతున్నాం. ఒకవేళ మార్కెట్లో రోజు అమ్మే కిలో 200, ఈరోజు కిలో 100కి వస్తే అక్కడ పడిపోయి ఆ రుద్దుకునే పనిలో ఉంటాం. ఏంటిది రుద్దేది? చేపలు. భలే తెలిసారు, చెప్పాను చేపని. చెప్పకపోయినా ఎలా చెప్పారు మీరు? రుద్దుతారు కాబట్టి. అది ఇంత బాగా గ్రహిస్తారే ఇలాంటి మాటలు, వాక్యాన్ని ఎందుకు గ్రహించలేకపో. కాబట్టి ప్రసంగికులు కూడా ఎలా అయిపోయారంటే, ప్రసంగము అంటే ఏమిటంటే 4 ముచ్చట్లు, 4 ఉదాహరణలు, 4 వాక్యాలు, ఒక్కొక్క దానికి 4 నిమిషాలు. అప్పుడు ఎంత అయింది? 12 నాళ్ళు 48, అంతేనా? ఇంకో 2 నిమిషాలు ఇంట్రడక్షన్ ఇస్తారు కాబట్టి ప్రసంగం ఎంత? 50 నిమిషాలు. 4 ముచ్చట్లు, 4 ఉదాహరణలు, 4 రెఫరెన్స్లు. వీటికి మీరు నవ్వుతారు. ఈ ముచ్చట్లు వినాలా ప్రసంగాల్లో? మీరు ఎవరి మాటలు వినడానికి వచ్చారు? కానీ ముచ్చట్లు చెప్తే మీరెందుకు నవ్వుతున్నారు? మీరు నవ్వుతున్నారు కాబట్టి ప్రసంగించేవాడు ఏం చేస్తున్నాడు? మరిన్ని ముచ్చట్లు ఎదుగుతూ ఉన్నాడు బుక్కుల్లో. ఆ ముచ్చట్లే చెప్తున్నాడు. ఆ ముచ్చట్లకి మీ మొక్కల్లో స్మైల్ చూసి ఈయన హృదయం రెక్కలు వస్తున్నాయి. ఈ రెక్కలు ఏం చేస్తున్నాయి? మళ్ళీ ఎదుగుతున్నాయి వ్యర్థమైన మాటలని.
అంటే ఈరోజు మన ప్రసంగాలు ఎలా ఉండాలంటే ఒక వ్యక్తిని మార్చే విధంగా ఉండాలి, ఒక వ్యక్తి ఆలోచన చేసే విధంగా ఉండాలి, ఒక వ్యక్తి వాగ్దానాన్ని స్వతంత్రించుకునేవాడిగా ఉండాలి. ఈరోజు మీరు నిజముగా దేవుని దయ వల్ల వినేటప్పుడు ఈ కోణాల్లో వాక్యాన్ని చూడాలి. ఒకవేళ మీకు నచ్చట్లేదు అంటే, ఒకవేళ కావాలని నచ్చట్లే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, అలా కాదు. చెప్పిన విషయాలు మీకు అర్థం కావట్లేదంటే, బ్రదర్ మాకు కొంచెం ఏదో అర్థం కావట్లా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాదు, అలా కాదు. మనం వినాల్సింది ఎలాగా అంటే ఏంటంటే, వాగ్దానాలను స్వతంత్రించుకునే విధంగా వినాలి, మనము మారే విధముగా వినాలి, మన దశానిర్దేశాలను మార్చుకునే విధంగా మన వాక్యాలను వినాలి. ఈరోజు అలా వింటున్నామా మనం వాక్యాలు అనేది పరిశీలన చేయండి. అలా వినని వాళ్ళ యొక్క జీవిత భవిష్యత్తు ఏముండదంట, ఉండదు. ఇందాక ఏం చెప్తున్నాడంట, పిల్లలు గర్భములో ఉండుటైనను గర్భము ధరించుటైనను వారికి ఉండదంట. ఈరోజు దేవునికి విరుద్ధంగా జీవిస్తే అలా ఉండదు. హాగర పిల్లలు ఫేమస్ కాలా, కేతురా పిల్లలు ఫేమస్ కాలా? కేవలం ఎవరి పిల్లలు మాత్రమే ఫేమస్ అయ్యారంట? శారా పిల్లలు మాత్రమే ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయినంత మాత్రాన ఇస్సాకు చెడ్డగా నడుచుకోవాలి. ఇస్సాకు కూడా ఎవరికి లోబడ్డాడు? యాకోబు చెడ్డగా నడుచుకోవాలి. యాకోబు కూడా ఎవరికి లోబడ్డాడు? వాగ్దానాలు ఉన్నాయి, నువ్వు దేవునికి లోబడితేనే అవి నీకు వస్తాయి. అది ఒకవేళ వాగ్దానాలు ఉన్నాయి కదా అని మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తే ఆ వాగ్దానాలు మనకి అప్లికేబుల్ కావు. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఒకవేళ పిల్లలు పుట్టిన, అయితే ఈరోజు పిల్లలంటే మనకు పుడుతున్నారు, కానీ ఆ రోజుల్లో పిల్లలు పుట్టడము అనేది, పురాతన కాలంలో స్త్రీలు పిల్లల కండం అనేది వాళ్ళకి ఆశీర్వాదకరం అంట. అందుకే కీర్తనలు 28వ కీర్తనలో ఏమంటాడంటే, పిల్లలు ఎవరిచ్చిన బహుమానం అంట? దేవుడిచ్చిన బహుమానం. వాళ్ళు ఎలా ఎదుగుతారంటే, ఒలీవ మొక్కలు, వాళ్ళు ఒలీవ మొక్కలు ఎక్కడైనా పండగలిగిన సామర్థ్యత కలిగిన మొక్కలు. ఆ పంట ఎంతగా పెరుగుతాయి అంటే, అదే అంట పొదుగుగా అంటారు కదా, చాలా చక్కగా పెరుగుతుందంట. అంటే నీ పిల్లలు కూడా గొప్పగా పెరగాలంటే, వాళ్ళు కూడా ఆశీర్వాదానికి పాత్రలు కావాలి అంటే, నువ్వు దేవుని వాక్యంలో బాగా బలపడుతూ, నువ్వు శ్మశాన భూమిగా మారకుండా, ముండ్ల తుప్పలుగా మారకుండా, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దానిని దేవుని కొరకు కష్టిస్తూ దాన్ని నువ్వేం చేయాలంటే, నీ వాగ్దానాలు, దేవుని వాగ్దానాల యొక్క రుచి వాళ్ళకి చూపించాలి. నిజంగా దేవుని వాగ్దానం రుచి వాళ్ళకు చూపిస్తున్నారా? ఈరోజు ఒకవేళ మీ ఇళ్ళకి నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఇది బాగుంది అని పొరపాటున అన్నాను అనుకోండి, వచ్చే నెల కూడా ఏం పెడుతున్నారు వాళ్ళు? అదే తెప్పిస్తున్నారు. ఎందుకని? బాగుంది అన్నాను కాబట్టి. అంటే ఈరోజు నిజంగానే దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు బాగుందన్న విషయము మీరు ఎవరికి తెలియజేయాలి? అప్పుడు వాళ్ళు దాన్ని ఏం చేస్తారంట? గ్రహిస్తారు. మీరే గ్రహింపు లేకపోతే, మీకే జ్ఞానం లేకపోతే, మీకే బుర్రా బుద్ధి లేకపోతే, అంటే మీకు కాదు మనకు అనుకుందాం మరలా, అయితే మన పిల్లలకి ఏమొస్తుంది? ఏమాత్రమైనా వచ్చిద్దా? రాదు. అయితే నిజంగా వాక్యంతో పోల్చుకుంటే మనం ఏడవాలి, మనకున్న దుస్థితిని బట్టి. మనం అనుకుంటున్నాం మనం క్రైస్తవులమని, మనం అనుకుంటున్నాం మనం భక్తులమని, కానీ మనలో కొంచెమంతైనా కూడా ఏం లేదంట, క్రైస్తవం భక్తి లేదు అని నేను అనుకుంటున్నా నా జీవితంలో. అయితే మరి మీ జీవితంలో మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియదు. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి జీవించాలి. అయితే 13వ వచనంలో చెప్తున్నాడు ఒక విషయం, లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిము ఏర్పరచుకుంటుని, అయితే నరహంతకులు అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారము చేయము, వారికి నీవేమి ప్రతీకారం చేయదువు. వారి స్త్రీలను గొడ్రాండుగాను ఎండు రొమ్ముల గలవారిగాను ఇక్కడ ఏం చెప్పాడంటే 3 విషయాలు కోట్ చేశాడు. ఒకటేంటంటే గర్భము ఉండదంట, గర్భము ఉండదు, ధరించదు, ఒకవేళ పుట్టినా లాంగ్ రన్ను ఇవ్వడు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, పిల్లవాడికి బలం ఏమిటంటే తల్లిపాలు. ఈ తల్లిపాలను ఏం చేస్తాడంట? ఎండిపోజేస్తాడంట. ఎవరు? దేవుడే. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే, మనము అర్థం చేసుకోవడానికి. నిజంగా ఒక బిడ్డకి పుట్టగానే తల్లిపాలు ఇవ్వకపోతే ఎంత బలహీనుడు అయిపోతాడో, ఒక విశ్వాసికి దేవుని వాక్యం లేకపోతే ఏమైపోతాడంట? బలహీనుడు అయిపోతాడు. నిజంగా మీకు నేను చెప్తున్న విషయం అర్థమవుతుందా?
నిజంగా తల్లి పాలు తాగని బిడ్డల యొక్క వ్యాధి నిరోధక శక్తిని గమనించండి. తల్లి పాలు తాగిన బిడ్డల యొక్క వ్యాధి నిరోధక శక్తిని గమనించండి. నిజంగా తల్లి బిడ్డకు పాలు ఇవ్వలేకపోతే ఎంతో బాధపడిద్ది. ఎందుకని? మంచి ఆరోగ్యమును ఇవ్వలేకపోతున్నానే అని. ఈరోజు దేవుని వాక్యమును దేవుడు మీకు అందిస్తూ ఉంటే మీరు తీసుకోకనప్పుడు దేవుడు కూడా ఏమవుతాడంటే అంతే బాధపడుతూ ఉంటాడు. అయితే ప్రియులారా, మీరు దేవుణ్ణి బాధ పెట్టే బిడ్డలుగా ఉన్నారా, దేవునిని సంతోషపెట్టే బిడ్డలుగా ఉన్నారా అనే పరిశీలన మనము చేయాలి. ఇక్కడ దేవుడు ఇక్కడ ఒక విశేషమైన ఇంకొక పట్టణాన్ని చూపించాడు. ఇందాకేం పట్టణాన్ని చూపించాడంటే ఐగుప్తులో ప్రధానమైన పట్టణం పేరు చూపించాడు. ఇక్కడ ఏ పట్టణం అంటే తూరు. ఈ తూరు అంటే ఏమిటంటే చాలా ధనవంతమైన దేశం అన్నమాట. ధనవంతమైన దేశము, ధనమున్నా కూడా పిల్లల యొక్క సఖ్యత లేదు, పిల్లలకి ఇచ్చే ఆహారము లేదు. అంటే డబ్బుంటే ఏం సుఖం అండి అని అంటూ ఉంటాం కదా, డబ్బుంటే ఏం సుఖం. ఈరోజు నిజముగా కొంతమందికి డబ్బు ఉండిద్ది, సంతోషము ఉండదు. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మొదటి వచనమే, నీ సంతోషం ఎక్కడ? మొన్న అధ్యాయం ఏం చదువుకున్నామంటే, మొన్న అంశము ఏం విత్తుతామో అదే కోస్తామని 8వ అధ్యాయం చెప్పుకున్నాం. 9వ అధ్యాయం ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను మీకు, సంతోషం ఎక్కడ? ఈరోజు మన సంతోషం ఎక్కడ? చాలామంది నిజముగా సంతోషాన్ని దేవుని సంఘం దగ్గరగా ఉంది తీసి దేవుని సంఘంలో పనిచేస్తూ ప్రార్థన చేసుకుందాం, దేవుని కొరకు నా సమయాన్ని ఖర్చు పెడదామన్న ఆలోచన చాలామందిలో లేదు. కానీ మరి అనేకమైన విషయాల్లో వాళ్ళు చేస్తూ సంతోషిస్తూ ఉన్నారు. ఆ సంతోషం మిమ్మల్ని ఏం చేసిద్దంటే మరింత విషాదకరమైన జీవితాన్ని దేవుడు మీకు ఇస్తాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ అధ్యాయం అంతటిని కూడా మీరు గమనించినప్పుడు మన సంతోషం ఎక్కడ ఉందా అనేది మనము ఒకసారి గ్రహించాలి. నిజముగా మీ సంతోషం ఎక్కడ ఉందంటే డబ్బు దగ్గర కొంతమంది ఉంది, ఉద్యోగం దగ్గర కొంతమంది ఉంది, ఇష్టమైన సీరియల్స్ మీద కొంతమందికి ఉంది, ఇష్టమైన వ్యక్తుల దగ్గర కొంతమందికి ఉంది. కానీ నీ సంతోషం ఎక్కడ ఉండాలంటే దేవుని దగ్గర ఉండాలి. కాబట్టి ప్రియులారా, చాలామంది కూడా మరి వ్యర్థమైన విషయాల్లో సంతోషాలను వెతికి దేవునికి అయిష్టులుగా జీవిస్తూ వాళ్ళ జీవితాలను ముండ్ల పొదలుగాను, శ్మశానాలుగాను, మరి ఎండిన రొమ్ముల వలెనో, లేకపోతే గర్భము ధరించిన స్త్రీల వలె జీవితాల వలెను పిల్లలను, వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకునే జీవితాలను గణిస్తూ ఉన్నారు. దయచేసి మీరు అలాగా చేయొద్దు. అలా చేసినట్లయితే ఖచ్చితంగా రానున్న తరాలు ఖచ్చితంగా పాడైపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ జీవితంలో జాగ్రత్తలు తీసుకుని మీ కుటుంబాలను మార్చడానికి మొదటి మెట్టుగా మీ ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి. ప్రయత్నం చేస్తూనే ఉండండి. నిరంతరం ప్రయత్నం చేస్తూ నిరీక్షణ ఓర్పును కలిగి ఉండాలి. ఎవరి కోసం? మన భావి తరాలను మార్చే విధానంలో, మనల్ని మనము మార్చుకునే విధానంలో. అలా చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడంటే ద్వారాన్ని తీస్తాడు. మీకు తెలుసు, బుద్ధిగల కన్యకలు ఏం చేశారంటే పెళ్లి కొడుకు వచ్చేదాకా కావాల్సిన వాటన్నిటిని సిద్ధం చేసుకుని వచ్చాడు. ఆయన వచ్చేదాకా ఉండగలిగే కెపాసిటీని పెంచుకున్నారు. కాబట్టి ఆయన వచ్చాడు, వీళ్ళు ఏం చేశారు? ఆయనతో కొనిపోబడ్డారు. అలాగే మీరు కూడా ఏం చేయాలంటే మీ జీవితంలో మరి నిరీక్షించాలి, సహించాలి, ఓర్చుకోవాలి. ఎప్పటిదాకా అంటే పరిస్థితులు మారేదాకా. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాలతో సంఘానికి రావడం లేదు. అది మీకు మంచిది కాదు. అయితే రావడం లేదని చెప్తున్నారు కానీ తీసుకురావడం అంత ఈజీ పని ఏం కాదు అని అంటున్నారు. కానీ సమస్తమును సాధ్యమైన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంట? నమ్ముకుంటూ ఉన్నాం. దేవుని మీద నువ్వు భారాన్ని మోపి నిన్ను నువ్వు మార్చుకుంటూ నీ కుటుంబాన్ని మారుస్తూ నీవును, నీ కుటుంబాలు, నీ బంధువర్గము, నీ ప్రాంతం అందరూ కూడా ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నా. కాబట్టి వచ్చే వారం ఏ అధ్యాయం